ఒక వరం ఇచ్చాడు. ఏమని? అతని యొక్క చేసిన తపస్సుకు, నరకాసురుడు అనేవాడు చాలా తపస్సు చేశాడు. ఆ తపస్సు చేయడం వల్ల శివుడు ప్రత్యక్షమై నరకాసురుడికి ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క వరం ఇచ్చాడు. ఏమని? నీవు నీ భార్య చేతిలో తప్ప ఇతరుల చేతిలో, ఎవరి చేతిలో నువ్వు చనిపోవు, చావు నీకు లేదు అని ఒక వరం ఇచ్చాడు. అయితే అప్పటి నుంచి అతను ఏం చేస్తున్నాడు? ఇక నాకు చావే లేదని చెప్పేసి మునులను, ఋషులను, దేవతలను అందరినీ కూడా అతను ఏమిటి చంపుతున్నాడు, కొడుతున్నాడు, ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు సత్యభామతో వెళ్ళి అతనితో హోరాహోరిగా పోరాటం చేసి ఆ పోరాటంలో ఈ యొక్క ఎవరు నరకాసురుడు వధించబడ్డాడు, చంపబడ్డాడు. అప్పుడు దేవతలు, ప్రజలు, ఋషులు అందరూ కూడా ఏమనుకున్నారంటే, అబ్బా మా పీడ విరగడైపోయింది, ఈ రోజు నుంచి మాకు సంతోషాల వెల్లువ వచ్చేసింది అని ఆ రోజు నుంచి వాళ్ళు దీపాలు ముట్టించుకొని పండుగ చేసుకోవడం మొదలుపెట్టారు. అనాది కాలం నుంచి ఈ కార్యక్రమాన్ని మన పెద్దలు ఈ విధంగా లక్ష్మీ పూజ, ధనత్రయోదశి అనే విధంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ విధమైనటువంటి సాంప్రదాయాన్ని రాను రాను మీరు కూడా అలాగే కొనసాగించాలి.